కాసేపట్లో కామారెడ్డి జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రోడ్ షో నిర్వహించనున్నారు. జహీరాబాద్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ కు మద్దతుగా జేపీఎస్ రోడ్లో కార్నర్ మీటింగ్లో ప్రసంగిస్తారు. నిజాం సాగర్ చౌరస్తా మీదుగా జేపీఎస్ రోడ్డు వరకు రోడ్ షో నిర్వహించనున్నారు. కేసీఆర్ రోడ్ షోకు యువత, మహిళలు, రైతులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. అటు కామారెడ్డి జిల్లా సరిహద్దు దగ్గర గిరిజనులు కేసీఆర్ కు స్వాగతం పలకనున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్ర దిగ్విజయంగా కొనసాగుతుంది. నిజామాబాద్ నుంచి కామారెడ్డి వెళ్తున్న కేసీఆర్ ఇందల్వాయి టోల్ ప్లాజా సమీపంలో ఓ హోటల్ దగ్గర ఆగారు. హోటల్కు వచ్చిన వారితో మాట్లాడారు. పిల్లలను ఆప్యాయంగా పలకరించి వారితో ఫోటోలు దిగారు. కేసీఆర్ రాకను గమనించిన ప్రజలు అక్కడికి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. గులాబీ దళపతితో ఫోటోలు, సెల్ఫీలు తీసుకుంటున్నారు. పిల్లలు, మహిళలు, యువత, వ్యవసాయ కూలీలతో కేసీఆర్ ముచ్చటించారు. వారిని అడిగి సమస్యలను తెలుసుకుంటున్నారు. హోటల్ యజమాని వెంకటరామయ్య అందించిన ఉల్లిగడ్డ పకోడీ స్వీకరించి ఛాయ్ తాగారు. కాసేపట్లో కేసీఆర్ కామారెడ్డి చేరుకున్నారు. జహీరాబాద్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ కు మద్దతుగా కామారెడ్డిలో నిజాం సాగర్ చౌరస్తా మీదుగా జేపీఎస్ రోడ్డు వరకు రోడ్ షో నిర్వహించనున్నారు. జేపీఎస్ రోడ్లో కార్నర్ మీటింగ్లో పాల్గొంటారు. మల్లకారే రావాలంటున్నరే తెలంగాణ జిల్లాలలో సారే కావాలంటున్నరే తెలంగాణ పల్లెలలో మల్లకారే రావాలంటున్నరే తెలంగాణ జిల్లాలలో ప్రత్యేక రాష్ట్రం తెచ్చినోడు పండుగల్లే పల్లెకొచ్చినోడు జనమంతా జై కొట్టి పలికండి పేరు జనము బిడ్డ మన కేసీఆర్ సారే మన సారే చల్ సారే కావాలంటున్నరే తెలంగాణ పల్లెలలో మల్లకారే జిల్లాలలో ఏండ్ల నుండి వెనుక బాటు చూసిండు ఎత్తుకున్నాడమ్మ గులాబీ జెండా సాగు నోటిలోన తలపెట్టినాడు స్వరాష్ట్ర కేసీఆర్ రోడ్ షోకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రవీందర్ అడిగి తెలుసుకుందాం. రవీందర్, చెప్పండి. కొద్దిసేపటి క్రితమే జిల్లాలోకి ప్రవేశించింది బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంబంధించిన కాన్వాయి. బస్సు యాత్రలో బయలుదేరారు. పెద్ద ఎత్తున జనసందోహం మనం చూస్తున్నాం. ప్రస్తుతం నిజాం సాగర్ చౌరస్తాలో ఉన్నాం. మొదటగా నిజాం సాగర్ చౌరస్తాలోకి ఇక్కడికి చేరుకుంటారు. ఇక్కడ నుంచి నేరుగా జేపీఎన్ రోడ్డుకు బస్సు యాత్ర బయలుదేరుతుంది. ఈపాటికే బీఆర్ఎస్ శ్రేణులు ఎక్కడ చూసిన ఇదే ప్రపంచం
కొనసాగుతుంది. ఇది జేపీఎన్ రోడ్ దాదాపుగా 1 కిలోమీటర్ ఉంటుంది. 1 కిలోమీటర్ మొత్తానికి ఇదే సిచ్యువేషన్, ఇదే విజువల్స్ కనబడతాయి. మనం ఎక్కడ వెళ్ళినా కానీ భారీ కట్అవుట్స్, దాదాపుగా నా భూతో నా భవిష్యత్ అన్న చందంగా ఇవాళ బీఆర్ఎస్ ప్రస్థానంలో ఇదొక కలికితురాయిగా కామారెడ్డి జిల్లాలో నిలిచిపోతుంది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున జనాలు ఈ పాటికే రావడం జరిగింది. స్వచ్ఛందంగా తరలి వచ్చారు. తమ అభిమాన నాయకుడిని చూసేందుకు పెద్ద ఎత్తున వివిధ ప్రాంతాల నుంచి రావడం జరిగింది. పెద్ద ఎత్తున వస్తున్నటువంటి తమ అభిమాన నేతను చూసేందుకు ఉదయం నుంచి వెయిట్ చేస్తున్నారు. ఆ ఘట్టం కొద్ది క్షణాల్లో ఆవిష్కృతం కాబోతుంది. నేరుగా బీఆర్ఎస్ అధినేత కాన్వాయ్ మనం చూస్తున్నటువంటి ఓడింగ్ నుంచి రైట్ సైడ్ నుంచి రావడం జరుగుతుంది. నేరుగా ఇదే కాన్వాయ్ ముందరికి వెళ్తుంది. అక్కడ గిద్దే పరిసర ప్రాంతాల్లో ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేయడం జరిగింది. గిరిజనుల సాంప్రదాయ నృత్యాలతో జిల్లాలోకి ఎంట్రీ కావడం జరిగింది. పెద్ద ఎత్తున మంగళహారతులు, గిరిజన మహిళలు గిరిజనుల అభ్యున్నతి కోసం ఈపాటికే బీఆర్ఎస్ అధినేత అనేక సంక్షేమ పథకాలు ఫలాలు అందించడం జరిగింది. పోడు భూముల సమస్యలు పరిష్కరించడం జరిగింది. తమ కడుపులో పెట్టుకొని చూసుకున్నారు కాబట్టి ఇక్కడ గిరిజన ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది. గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చారు. గిరిజన అభ్యున్నతి కోసం అనేక పాటుపడ్డాడు. ఆ రకంగా సేవలు చేశారు కాబట్టి గిరిజనుల నృత్యం కోసం ఇవాళ నృత్యంతో బీఆర్ఎస్ అధినేతకు స్వాగతం పలికిన సందర్భం కూడా స్పష్టంగా కనబడుతుంది. మనం చూస్తున్నాం జేపీఎన్ రోడ్డు వరకు భారీ ర్యాలీ నిర్వహించడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇటు ట్రాఫిక్ డైవర్షన్ చేయడం జరిగింది. 4 కాన్స్టిట్యున్సీలకు నుంచి జనాలు వస్తారు కాబట్టి 4 కాన్స్టిట్యున్సీ నుంచి ఎవరికి ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టడం జరిగింది. ఎంత సులువుగా కార్నర్ మీటింగ్ చేరుకుంటారో అంత సులువుగా వెళ్లేందుకు కూడా మార్గం సుగమం చేశారని చెప్పొచ్చు. బాన్స్వాడ నుంచి, అదేవిధంగా ఎల్లారెడ్డి నుంచి, జుక్కల్ నుంచి, అదేవిధంగా కామారెడ్డి రూరల్ మండలాల నుంచి పెద్ద ఎత్తున ఇక్కడికి జనాలు వస్తున్నారు. ఈ ఫ్లోటింగ్ రైల్వే స్టేషన్ నుంచి అటు జేపీఎన్ రోడ్ వరకు, అటు సిరిసిల్ల రోడ్డు మీదుగా జేపీఎన్ చౌరస్తాకు చేరుకుంటుంది కాబట్టి దారి పొడవున స్వాగత తోరణాలతో ఏర్పాటు చేసింది. ఈ పాటికే జిల్లాకు సంబంధించిన మాజీ ప్రభుత్వ విప్ గంపా గోవర్ధన్, అదేవిధంగా మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా జాజాల సురేందర్ ఎక్స్ఎమ్మెల్యే, అదేవిధంగా హనుమంత్ షిండే ఎక్స్ఎమ్మెల్యే సారథ్యంలో పెద్ద ఎత్తున ఇక్కడికి జనాలు తరలి వస్తున్నారు. స్వచ్ఛందంగా తరలి వస్తున్నారు. దాదాపుగా ఈ ర్యాలీ ఇంకో గంట పాటు కొనసాగే ఆస్కారం ఉంటుంది కాబట్టి వాతావరణం కూడా చల్లబడ్డది కాబట్టి ఇక్కడ ఎలాంటి వర్షం లేదు. ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తమ అభిమాన నాయకుడు మరికొద్ది సేపట్లో జిల్లా కేంద్రం గుండా నిజాం సాగర్ చౌరస్తా నుండి వస్తున్న తరుణంలో ఇటు ట్రాఫిక్ క్లియరెన్స్ కూడా సులువుగా రావడానికి ఏర్పాట్లు చేశారు. కాన్వాయ్ వచ్చిన తర్వాత ముందుగా ఇక్కడ స్వాగతం పలికేందుకు జిల్లాకు సంబంధించిన ప్రభుత్వ విప్ మాజీ ఎమ్మెల్యే గంపా గోవర్ధన్ సారథ్యంలో ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో అటు ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకొని ఎంత సులువుగా వస్తున్నారో అంత సులువుగా వెళ్లేందుకు కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. మరో 5-10 నిమిషాల్లో ఈ ప్రాంతానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాబోతున్నారు. శోభన్.